దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు నగరాలను ప్రభావితం చేసిన వాయు కాలుష్యం తాజాగా హైదరాబాద్కు విస్తరించింది. నగరంలో వాయు నాణ్యత సూచి 255 చేరుకుని ప్రమాదకర స్థాయిలో నమోదైంది. ప్రత్యేకంగా భాల్నగర్, సనత్ నగర్, జీడిమెట్ల, మల్లాపూర్ వంటి పారిశ్రామిక రద్దీ ప్రాంతాల్లో కాలుష్యం తీవ్రత మరింత పెరిగింది. శీతాకాలపు పొగమంచు, వాహనాల ఉద్గారాలు, చెత్త దహనం కారణంగా గాలిలో సూక్ష్మ ధూళి కణాల స్థాయి భారీగా పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సైనసైటిస్, డస్ట్ అలర్జీ, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ఉదయం వేళల్లో రోడ్లపై వ్యాయామాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పేరు వినిపిస్తే ఒక రాజకీయ నేత మాత్రమే కాదు, ఒక పోరాట యోధుడి కథను గుర్తు చేస్తుంది. ఈ పేరు వినిపిస్తే శబ్దం కంటే ముందు నిశ్శబ్దం గుర్తొస్తుంది. ఎందుకంటే అతను ఎక్కువగా మాట్లాడలేదు. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఆరోపణలు ఎదురైనా అతను వెనక్కి తగ్గలేదు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్ కన్నా ఎక్కువగా ఒక ప్రయాణాన్ని గుర్తు చేసుకునే రోజు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా జగన్ రాజకీయాల్లో అడుగుపెట్టిన రోజు నుంచి ఆయనపై అంచనాలు మాత్రమే కాదు, ఆరోపణలు మొదలయ్యాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అది ఒక అవకాశం కాదు, ఒక బాధ్యతగా తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తండ్రి పేరు, ఆస్తులు, రాజకీయ ఎదుగుదల అన్ని ప్రశ్నల మధ్య ఈ ప్రయాణం మొదలైంది. అయితే కడప ఎంపీగా గెలిచిన వెంటనే జగన్ పై విమర్శల వర్షం పెరిగింది. తండ్రి పేరుతో రాజకీయాల్లోకి వచ్చి గెలిచారు, వైఎస్ఆర్ అనే పేరు లేకుంటే జగన్ అనేవాడు లేడు అని ప్రత్యర్థులు విమర్శల వాని పెంచారు. ఇతను రాజకీయాల్లో ఎన్నో రోజులు నిలబడలేడు అని ఎగతాళి చేశారు. కానీ జగన్ వాటికి సమాధానం చెప్పలేదు. ప్రజలతో నడిచాడు, ప్రజల మాట విన్నాడు, కాలమే తన జవాబు అవుతుందని నమ్మాడు. ఇదిలా ఉండగానే కాలం గిర్రున తిరిగింది. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓ కార్యక్రమానికి విమానంలో వెళ్తుండగా సడన్ గా రాడర్తో విమానం సిగ్నల్స్ తెగిపోయాయి. కానీ తన తండ్రి వైఎస్ఆర్ చనిపోయిన 2 రోజులు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో కూడా తెలియలేదు. ఎటు తేల్చుకోవాలో అర్థం కాలేదు. ఓవైపు తండ్రి డెడ్ బాడీ, మరోవైపు రాజకీయ చదరంగం. ఆ కుటుంబంలో మరోసారి నిశ్శబ్ద వాతావరణం ఆవహించింది. అయితే రాజకీయంగా అప్పుడప్పుడే నిలదొక్కుంటున్న జగన్ ఆ సమయంలో రాజకీయంగా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలనుకున్నారు. అందులో భాగంగా కుటుంబ సభ్యులతో చర్చించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తండ్రి సీటు తనదేనని భావించి సీఎం కావాలని బలంగా కోరుకున్నారని చర్చ కూడా జరిగింది. కానీ అవతల కాంగ్రెస్ ఉదంతులు, మరోవైపు అధిష్టానం కనుసన్నల్లో రాజకీయం. అధిష్టానం చెప్పిందే వేదం, చేసిందే చట్టం. అలాంటి పరిస్థితుల్లో జగన్ తీసుకున్న నిర్ణయం అమలవుతుందా లేదా అనే భయం లోపల. అయినా సరే మొండిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంతకాలు సేకరించి అధిష్టానానికి పంపాలనే ప్రయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయి. జగన్ చేసిన ప్రయత్నాన్ని ప్రత్యర్థులు ఇప్పటికీ విమర్శిస్తుంటారు. ఓ పక్క తండ్రి శవాన్ని పెట్టుకుని, మరోపక్క పదవి వ్యామోహంతో సీఎం సీటు కోసం సంతకాలు సేకరించారనే ఆరోపణలకు జగన్ ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నారు. మొత్తానికి అది కాలం తనకు పెట్టిన ఒక కఠినమైన జీవిత పరీక్ష అనే చెప్పవచ్చు. అయితే వైఎస్ఆర్ అకాల మరణం జగన్ను మరింత అగాధంలోకి నెట్టిందని చెప్పవచ్చు.
అయితే జగన్ను సీఎంను చేయటానికి ఇటు కాంగ్రెస్ ఉద్దండులు కానీ రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకులు కానీ ఒప్పుకోవటం లేదు. మరోవైపు అధిష్టానం కూడా జగన్కి రాజకీయంగా అనుభవం లేదని, జగన్ను సీఎంను చేస్తే దేశంలో తప్పుడు సూచనలు వెళ్తాయని పునరాలోచనలో పడిన కాంగ్రెస్ అధిష్టానం జగన్ను కాదని రోషయ్యను తాత్కాలిక సీఎం సీట్లో కూర్చోబెట్టింది. ఇక అక్కడి నుంచి జగన్కు మరో పరీక్ష ఎదురైంది. తనకు సీఎంను చేసే అవకాశం కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచడానికి జగన్ పావులు కదిపారు. అయితే అప్పటికే వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో ఎంతో మంది గుండె ఆగిపోయి చనిపోయారనే చర్చ ఉంది. దాంతో చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్పు యాత్ర పేరుతో పరామర్శించాలని నిర్ణయించుకున్నాడు జగన్. అయితే ఓదార్పు యాత్ర చేపట్టడానికి వీలు లేదని అధిష్టానం అడ్డుకుందని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో రోషయ్యను తప్పించి సీఎం సీట్లో కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టింది అధిష్టానం. తన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లో సీఎం సీట్లో కూర్చోవాలని కంకణం కట్టుకున్నాడు జగన్. ఈ క్రమంలో తనను సీఎంగా చేయకుంటే తన దారి తాను చూసుకుంటానని అధిష్టానానికి తెలియజేసి అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేశాడనే చర్చ ఉంది. అనుకున్నట్టే జగన్ సొంత పార్టీని స్థాపించుకున్నాడు. అదే వైఎస్ఆర్సీపీ. తన తండ్రి పేరు కలిసేటట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పేరు పెట్టుకుని ఓదార్పు యాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరిగారు. అయితే ఓదార్పు యాత్రలో జనంలోకి వెళ్లిన జగన్కు పెద్ద ఎత్తున మద్దతు లభించటంతో అప్పటికే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారని ఆరోపణలతో ఈడీ కేసు నమోదు చేసింది జగన్ పైన. దానితో జగన్ 16 నెలలు ఒంటరిగా జైలు గోడల మధ్య బ్రతకాల్సి వచ్చింది. ఈ క్రమంలో జగన్ మరింత రాటుదేరారు. జైలు నుండి బయటకు వచ్చి మళ్లీ ఓదార్పు యాత్రలో ప్రజల్లోకి వెళ్లాడు. దేవుడి దయ, ప్రజల దీవెన ఉంటే సీఎం సీట్లో కూర్చుంటానని జగన్ ఒక్కటే నమ్మాడు. అదే దేవుడి దయ, ప్రజలు దీవెన అని పదే పదే ప్రజలకు చెప్తూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. మరోవైపు బలమైన ప్రతిపక్షంతో పాటు స్వపక్షంలో కూడా జగన్పై అవినీతి ముద్ర వేయటంతో జగన్ ఒంటరి అయిపోయాడు. అది కాక రాష్ట్రం విడిపోవటంతో మరోసారి జగన్ను దురదృష్టం వెంటాడింది. ఇక చంద్రబాబు సీఎం కావటంతో జగన్ పని అయిపోయిందనుకున్నారంతా. కానీ ఒక్క ఛాన్స్ అంటూ జనంలోకి మరోసారి సానుభూతి పెంచేలా వెళ్లారు జగన్. దాంతో ఒక్క ఛాన్స్ ఇద్దామని జనం కూడా డిసైడ్ అయ్యారు. 2019లో జగన్ తన అనుకున్న లక్ష్యం సీఎం అవ్వాలనే కలని సాధించారు. అయితే రాజకీయాల్లో శత్రువులు బయట ఉంటారు, కానీ జగన్ జీవితంలో కొన్ని పోరాటాలు ఇంట్లోనే వచ్చాయి. చెల్లెలతో విభేదాలు, వ్యక్తిగత జీవితాన్ని కూడా రాజకీయంగా మార్చేశారు. అయినా జగన్ వ్యక్తిగత దూషణలకు దిగలేదు. నిశ్శబ్దంగానే ముందుకు సాగాడు. 2019 ప్రజలు ఇచ్చిన తీర్పు అన్ని ఆరోపణల మధ్యలోనే వచ్చింది. ప్రతిపక్షం నుంచి నేరుగా ముఖ్యమంత్రి, అది అధికార విజయం మాత్రమే కాదు, నమ్మకానికి వచ్చిన తీర్పు. పాలనలో సంక్షేమం, ప్రజలతో నేరుగా అనుసంధానం, విమర్శలు ఉన్న ప్రజల కోసం పాలన సాగించాడు. అధికారం శాశ్వతం కాదు, జగన్కు అది తెలుసు. సీఎం పదవి పోయినా ఆయన పోరాటం ఆగలేదు. ప్రతిపక్ష నాయకుడుగా కూడా అదే సహనం, అదే నమ్మకం. ఇది ముగింపు కాదు, ఇంకో దశ మాత్రమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణల మధ్య నడిచాడు. జైలు గోడలను చూశాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు. అయినా ప్రజలపై నమ్మకం కోల్పోలేదు. తన ప్రయాణాన్ని ఆపలేదు. నిశ్శబ్దంగా కానీ గట్టిగా ముందుకు సాగుతున్నాడు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కేక్ కట్ చేసే రోజు మాత్రమే కాదు, ఒక పోరాటాన్ని, ఒక సహనాన్ని, ఒక నమ్మకాన్ని గుర్తు చేసే రోజు. ఈ పుట్టినరోజు మరో ఆశకు, మరో ప్రయాణానికి ఆరంభం కావాలని కోరుకుందాం.
తెలంగాణలో రోడ్డుపై కుప్పలుగా పడి ఉన్న కర్ణాటక యూనివర్సిటీ మెమోలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా కొంతర్గు మండలంలోని శ్రీరంగపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో విశ్వేశ్వరయ్య టెక్నికల్ యూనివర్సిటీకి సంబంధించిన వందల సంఖ్యలో మెమోలు రోడ్డుపై దర్శనమిచ్చాయి. ఒకే చోట భారీగా మెమోలు పడి ఉండటంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇవి ఎలా వచ్చాయి, ఎవరు పారేశారు, ఎందుకు ఇక్కడ పడేయబడ్డాయన్న దానిపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వందల సంఖ్యలో మెమోలు బయటపడటంతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మెమోలను పరిశీలిస్తున్నారు. ఇవి అసలు కర్ణాటక నుండి ఎలా తెలంగాణ ప్రాంతానికి వచ్చాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. యూనివర్సిటీ అధికారులతో కూడా సంప్రదింపులు కొనసాగుతున్నట్లు సమాచారం. అసలు ఈ మెమోలు చెల్లుబాటు అయ్యే పత్రాలా లేక డూప్లికేట్లా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రోడ్డుపై కుప్పలుగా పడి ఉన్న కర్ణాటక యూనివర్సిటీ మెమోలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా కొంతర్గు మండలంలోని శ్రీరంగపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో విశ్వేశ్వరయ్య టెక్నికల్ యూనివర్సిటీకి సంబంధించిన వందల సంఖ్యలో మెమోలు రోడ్డుపై దర్శనమిచ్చాయి. ఒకే చోట భారీగా మెమోలు పడి ఉండటంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇవి ఎలా వచ్చాయి, ఎవరు పారేస్తారు, ఎందుకు ఇక్కడ పడేయబడ్డాయన్న దానిపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వందల సంఖ్యలో మెమోలు బయటపడటంతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మెమోలను పరిశీలిస్తున్నారు. ఇవి అసలు కర్ణాటక నుండి ఎలా తెలంగాణ ప్రాంతానికి వచ్చాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. యూనివర్సిటీ అధికారులతో కూడా సంప్రదింపులు కొనసాగుతున్నట్లు సమాచారం. అసలు ఈ మెమోలు చెల్లుబాటు అయ్యే పత్రాలా లేక డూప్లికేట్లా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మైనర్ బాలిక వేధింపుల ఘటన కలకలం రేపింది. 9వ తరగతి చదువుతున్న బాలికను కోటేశ్వరరావు, చిన్న కోటయ్య అనే ఇద్దరు యువకులు పలుమార్లు వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలికను ప్రేమించకపోతే యాసిడ్ పోసి చంపిస్తానని కోటేశ్వరరావు బెదిరించినట్లు సమాచారం. ఇక ఈ విషయంపై బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం వారిద్దరిని పోలీసులు న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు కోర్టు స్పష్టం చేసింది. బాపట్ల పట్టణంలోని చికెన్, మటన్ దుకాణాలపై మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అధికారులు విస్తుపోయే విషయాలు వెలుగు చూశారు. మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నేతృత్వంలో జరిగిన ఈ చర్యల్లో పలు దుకాణాల్లో కుళ్లిన మాంసాన్ని నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వారం రోజుల నుంచి పాడైపోయిన మాంసాన్ని ఫ్రిడ్జ్లలో దాచిపెట్టి అమ్ముతున్న దుకాణదారులపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ మాంసాన్ని సీజ్ చేసి పరిశుభ్రత పాటించని షాపులపై భారీ జరిమానాలు విధించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే సహించేది లేదని చైర్మన్ ప్రకాష్ హెచ్చరించారు. అపరిశుభ్ర వాతావరణంలో మాంసం విక్రయించే దుకాణాల లైసెన్సులను రద్దు చేస్తామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. ఇక మాంసం కొనుగోలు సమయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన చెన్నై నగరంలోని మధ్య కైలాష్ ప్రాంతంలో చోటు చేసుకుంది. భారీ ట్రాఫిక్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఒక్కసారిగా జరిగిన ఈ యాక్సిడెంట్ తో అక్కడ కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కొద్దిసేపట్లోనే ట్రాఫిక్ ను క్లియర్ చేసి రాకపోకలను సజావుగా కొనసాగించారు. ఇక ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే శివకార్తికేయన్ కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన అనంతరం రెండు కార్ల డ్రైవర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో శివకార్తికేయన్ కూడా అక్కడే ఉండి పరిస్థితిని గమనించారు. ఇక ఈ ఘటనను అక్కడే ఉన్న కొంతమంది వాహనదారులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేయగా ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ప్రమాద వార్త బయటకు రావడంతో అభిమానులు ఆందోళన చెందినా ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.